హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పీఆర్సీ గురించి తాజా సమాచారం అండి. సో అడగకుండానే ఐఆర్ పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పీఆర్సీ కమిషన్ను నియమించాలని, ఉద్యోగ వేతన సవరణ చేయాలి అని ఏపీ ఎన్జీఓ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం నాయుడు గారు కోరడం జరిగింది. సో పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని ప్రభుత్వాన్ని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ పురుషోత్తమ నాయుడు ఈ మేరకు డిమాండ్ చేశారు. శనివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన విశేష పూజలు అయితే చేశారు. జిల్లా డివిజన్ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు సామాన్యులు మొత్తం తమ హక్కులకై నిరసన కూడా తెలపనివ్వకుండా చేసిన దుస్థితి నెలకొంది అని చెప్పేసి అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులు ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై ఎంతో ఆశతో ఉన్నారని అన్నారు. ఉద్యోగులు అడగకుండానే ఐఆర్ పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం నుంచి బకాయిలు పడిన ఏపీజీఎల్ఐ వంటి ఎన్నో పడని బకాయిలన్నీ ఉద్యోగుల ఖాతాలో జమ చేయాలని ఉద్యోగ సంఘం తరపున వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు. సంఘ అధ్యక్షుడు ఉల్లి కృష్ణ, అలాగే చెల్లపల్లి అవనిగడ్డ యూనిట్ అధ్యక్షులు తోట సుధాకర్ తదితరులు అయితే పాల్గొన్నారన్నమాట ఈ సమావేశంలో. సో ఉద్యోగుల వేతన సవరణ చేయాలి, పీఆర్సీ కమిషన్ను నియమించాలి వెంటనే అని చెప్పేసి ఈ మేరకు కోరడం జరిగింది.